ఆయన 4 సార్లు ఎంపీ, ఆ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే సీనియర్ లీడర్. అయినా పోయినసారి ఏ పార్టీ కూడా ఎందుకో ఆయనకి టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎవ్వరూ పట్టించుకోలేదు. వ్రతం చెడ్డ ఫలితం దక్కకపోవడంతో ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన ఫిక్స్ అయిపోయారు. అది కూడా 70+ ఏజ్లో. ఆ సీనియర్ ఏ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు? కండువా మార్చిన సీనియర్ బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి. నాగర్ కర్నూల్లో నష్టం ఎవరికి? మందా జగన్నాథం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిచయం అక్కర్లేని నాయకుడు. ఏకంగా 4 సార్లు నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచి రికార్డ్ సృష్టించారు మందా. పార్టీలు ఏవైనా గెలుపు మాత్రం తనదే అన్న రీతిలో అప్పట్లో ఆయన హవా నడిచేది. కానీ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మందా జగన్నాథం. సీనియర్ నేత పొలిటికల్ జర్నీకి బ్రేక్ వేసింది ఆ ఓటమి. 1996లో తొలిసారి టీడీపీ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా మందా జగన్నాథం పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. 99 నుంచి వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మొత్తం 3 సార్లు టీడీపీ నుంచి గెలిస్తే 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయం సాధించారు మందా జగన్నాథం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో మందా పొలిటికల్ కెరియర్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2019 ఎన్నికల్లో మందా జగన్నాథంను కాదని పోతుగంటి రాములకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. దీంతో ఎన్నికల్లో పోటీకి మందా దూరమయ్యారు. అయితే మధ్యలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేసీఆర్ అవకాశం కల్పించిన సీనియర్ అసంతృప్తితోనే ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నుంచి తనకు లేదంటే తన కుమారుడికి టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు మాజీ ఎంపీ. అయితే ఈ ఇద్దరికీ కాకుండా కొత్త అభ్యర్థి విజయుడికి గులాబీ బాస్ బీఫామ్ ఇవ్వడంతో కలత చెందిన కురు వృద్ధుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మందా జగన్నాథం ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ టికెట్ ని ఆశించారు. అయితే చివరికి పార్టీ అధిష్టానం మల్లు రవికి టికెట్ ప్రకటించడంతో రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడిపోయారట మందా. ఏదేమైనా ఈసారి ఎంపీ ఎన్నికల బరిలో నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నారాయన. ప్రధాన పార్టీల్లో ఛాన్స్ లేకపోవడంతో బీఎస్పీ నుంచి ఎంపీ ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్నారట మందా జగన్నాథం. ఆలోచన రావడమే ఆలస్యం ఢిల్లీలో మాయావతిని కలిసి బీఎస్పీ కండువా కప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఎస్పీ నుంచి మందా పోటీ ఖాయమంటున్నారు ఆయన అనుచరులు. ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వకపోయినా 7-10 వయసులో మరోసారి ప్రజాక్షేత్రంలో పోటీకి సిద్ధమవుతున్నారు మందా జగన్నాథం. అయితే ఆయన బీఎస్పీ తరపున బరిలోకి దిగితే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనసాగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి నష్టం జరుగుతుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆర్ఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ బరిలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ని వీడిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి పోటీలో ఉంటే ఓట్లు చీలే అవకాశం ఉందని అన్ని పార్టీల క్యాడర్ చర్చించుకుంటోంది.